నా పేరు సాకే రామాంజనేయులు. నన్ను సిద్ధిరాచర్ల గ్రామ పంచాయతీ ప్రజలు సిద్ధిరాచర్ల గ్రామ పంచాయతీలోని గ్రామాలైన దుర్గము, సిద్ధిరాచర్ల కొట్టాల, గొల్లపల్లి, మాలవాన్లపల్లి, కమ్మకొట్టాల గ్రామాలలోని ప్రజలు, మా గ్రామ పంచాయతీలోని నాయకులు అందరూ కానీ నా గెలుపుకు సహకరించినారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు ఏదైతే నా పైన నమ్మకంతో పెట్టి నన్ను గెలిపించారో ఆ నమ్మకం కోసం నేను గ్రామాలలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాను. నా ప్రాధాన్యమైన అంశాలలో పరిశుభ్రత, ఆరోగ్యము, త్రాగునీరు వీటిపైన ఎక్కువగా కార్యక్రమాలు చేపట్టాను. గ్రామాలలో ఇప్పటి వరకు నా గ్రామ పంచాయతీలో 23 మెడికల్ జనరల్ మెడికల్ క్యాంపు, ఐ క్యాంపు, హార్ట్ సంబంధించి 23 క్యాంపులు నిర్వహించడం జరిగినది. అదేవిధంగా కరోనా సమయంలో కానీ మా గ్రామ పంచాయతీ నుంచి ఒక్క కేసు కూడా నమోదు కాని గ్రామంగా మా పంచాయతీలోని మాలవాన్లపల్లి గ్రామము నమోదై ఉన్నది. అది కూడా ఒక విశేషము. అదేవిధంగా నేను నా పరిధిలో ఉన్న, ఎందుకంటే గ్రామాల్లో పెద్దలు చనిపోయిన తర్వాత శ్మశానాల్లోకి వెళ్ళే సమయం, పెద్దల పండుగ రోజు శ్మశానాల్లో చెట్లను అక్కడ తొలగించి క్లీనింగ్ చేయడం జరిగినది. అదేవిధంగా త్రాగునీటి సమస్య కోసం నేను దుర్గము, సిద్ధిరాచర్ల, గొల్లపల్లి, మాలవాన్లపల్లి, కొట్టాల, మాలవాన్లపల్లి గ్రామాల్లో చర్యలు తీసుకొని త్రాగునీటి సమస్యను తీర్చడం జరిగినది. అదేవిధంగా దుర్గంలో ఆర్ఓ ప్లాంటు, సిద్ధిరాచర్లలో ఆర్ఓ ప్లాంట్, గొల్లపల్లిలో ఎంపీ గారి సహకారంతో గొల్లపల్లిలో ఆర్ఓ ప్లాంట్ను నిర్మింపజేయడం జరిగినది. దుర్గంలో రచ్చకట్టలను, గొల్లపల్లిలో రచ్చకట్టలను నిర్మించడం జరిగినది. వీధి లైట్లను మా లోకల్లో లైన్మెన్ JLM లేకపోయినప్పటికీ కూడా బయట వారితో పిలిపించి చేయించడం జరిగినది. గ్రామాలలో పరిశుభ్రత పైన ప్రతి శుక్రవారం రోజు కానీ డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే మురుగునీళ్ళు ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ మా క్లాబ్ మిత్రాలతో, ఆ ఇంటి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా వ్యక్తిగత సోప్ పిట్లను నిర్మించి మురుగు నీరు లేకోకుండా అరికట్టడం జరిగినది. అదేవిధంగా జిల్లా పరిషత్ నిధులతో కానీ NRGS నిధులతో కానీ గ్రామాలలో దుర్గంలోను, సిద్ధిరాచర్ల కొట్టాల్లోను, గొల్లపల్లిలోను సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగినది. దుర్గం గ్రామం నందు గతంలో చాలా ఏళ్ళుగా ఫ్లోరైడ్ అధికంగా ఉండడంతో అక్కడ నేను ప్రత్యేక చర్యలు తీసుకొని ఎంపీ గారితోనూ, గతంలో ఉన్న ఎంపీ గారితోనూ మాట్లాడి, అధికారులతోనూ మాట్లాడి అక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. మా గ్రామ పంచాయతీలో కరోనా సమయంలో మా పంచాయతీలోని మాలవాన్లపల్లి గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాని గ్రామంగా చేసినందుకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు గారు నన్ను అభినందించడం, జిల్లా పరిషత్ సమావేశం నందు కలెక్టర్ గారు నన్ను అభినందించడం జరిగినది. అదేవిధంగా ప్రముఖ జాతీయ దినపత్రిక ది హ్యాండ్స్ ఇండియా పేపర్లో కూడా మా గ్రామ పంచాయతీ గురించి ప్రచురితం కాబడినది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాతీయ కమిటీతో సమావేశం నాకు మన అనంతపురం జిల్లా నుండి కూడా హైదరాబాద్ నందు NRDAలో మాట్లాడి ఇక్కడ రాయలసీమ జిల్లాల గురించి మాట్లాడేందుకు నాకు అవకాశం రావడం జరిగింది. నేను అక్కడ అనంతపురం, రాయలసీమ జిల్లాల వ్యవసాయదారులు పండ్ల మొక్కల గురించి అక్కడ మాట్లాడడం జరిగింది. దానికి కమిటీ వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగినది. మా గ్రామంలో KVK దత్తత గ్రామాలైన సిద్ధిరాచర్ల, గొల్లపల్లి గ్రామాలలో కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో ఎంతోమందికి రైతులకు విత్తనాలు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ అందించే విధంగా నేను కూడా అక్కడికి వెళ్ళి
వారితో మాట్లాడి వారి సహాయంతో మా గ్రామంలోని రైతులకు సహాయం తీసుకోవడం జరిగినది. దాని ద్వారా మా సిద్రాచర్ల గొల్లపల్లి గ్రామ రైతులు ఉత్సాహంగా మరి పంటలు పండించేందుకు వీలవుతున్నది. సర్పంచ్ పదవికి కాలంలో నాకు సహకరించినటువంటి ఉద్యోగులకి మరియు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినానంటే నా సిద్రాచర్ల గ్రామ పంచాయతీ ప్రజల సహకారంతోనే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగినాను. వారికి, ఉద్యోగస్తులకి, వార్డు మెంబర్లకి, గ్రామ పెద్దలకి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు మా సిద్రాచర్ల గ్రామ పంచాయతీ ప్రజలకు ఎప్పుడు నేను రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనా. ఈరోజు సిద్రాచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ సాకే రామంజన గారి పదవీ విరమణ సందర్భంగా ఈ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. అదేవిధంగా సర్పంచ్ సాకే రామంజన గారు గత 2021 నుండి ఈ రోజు వరకు కూడా 5 సంవత్సరాల పరిపాలనలో గ్రామానికి ఎంతో కూడా ఆయన కృషి చేశారు. అదేవిధంగా ఈ యొక్క సిద్రాచర్ల గ్రామ పంచాయతీలో నీటి సమస్య ఎక్కువగా ఉండేది. ఆయన ఎప్పుడైతే పదవి బాధ్యతలు చేపట్టిన నుండి కూడా దాదాపు ఈ యొక్క గ్రామంలో 12 బోర్లు వేసి, మోటార్లు వేసి ఈ యొక్క గ్రామంలో నీటి సమస్య తీర్చడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సిద్రాచర్ల చెరువు కూడా నీళ్లు గత పాలకులు కూడా నీళ్లు కూడా పక్షంలో ఉన్నప్పుడు ఈయన గట్టిగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి, అదేవిధంగా పై అధికారులకు తీసుకుపోయి, ఎంపీ ఎమ్మెల్యే గారు తీసుకుపోయి నీళ్ళు ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఎక్కడ కూడా శానిటేషన్ విషయంలో కూడా ఆయన వెళ్ళి పంచాయతీ సిబ్బంది ద్వారా కూడా శానిటేషన్ విషయం అయితేనేమి, అదేవిధంగా వీధి లైట్ల విషయంతో కూడా ఈ గ్రామంలో 5 ఏళ్ళలో కూడా సుపరిపాలన కూడా అందించడం జరిగింది సర్పంచ్ గారు. అదేవిధంగా కూడా ఇక్కడ సచివాలయ సిబ్బందితో సహకరిస్తూ, అదే గ్రామస్తుల సహకారంతో కూడా ఈ యొక్క ప్రధానమైన 3 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఒకటి స్ట్రీట్ లైటు, ఒకటి శానిటేషను, డ్రింకింగ్ వాటర్. ఈ 3 దానిల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అదేవిధంగా ఈ గ్రామంలో ఎటువంటి కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల మనవలు పొందిన వ్యక్తి సాకే రామంజన అని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా మెడికల్ క్యాంపులు నాకు తెలిసి ఈ నార్పులం మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీల్లో సిద్రాచర్ల గ్రామ పంచాయతీ అనేది నార్పులం మండలం బెస్ట్ పంచాయతీ. ఈ పంచాయతీలో ప్రతి 6 నెలలకు ఒకసారి వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా షుగరు, బీపీ, గుండె నొప్పి ఇలాంటివి ఉన్న రోగస్తులకు కూడా పైన ఎవరైతే హాస్పిటల్లో ప్రైవేటు సిబ్బంది ద్వారా మెడికల్ క్యాంపులు పెట్టి, అదేవిధంగా లోకల్గా ఉన్న పిఎస్ సెంటర్లో వాళ్ళ ద్వారా కూడా మెడికల్ క్యాంపు వాళ్ళందరికీ కూడా బాగా చేశారు. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఈయన మనవలు పొందాడు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే సాకే రామంజన గారు ఈ గత 5 సంవత్సరాలు కూడా బాగా డెవలప్మెంట్ చేశారని చెప్పి తెలియజేస్తుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో ఏదైతే పదవులు ఉంది ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటాను.